భారత్ మరియు వెస్టిండీస్ మధ్య జరుగుతున్న 2 టెస్టులు భారత జట్టు రెండో రోజు కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అనవసర రన్ కోసం ప్రయత్నించి అద్భుతంగా ఆడుతున్న యశస్వీ జైస్వాల్ చివరికి 175 పరుగుల వద్ద రన్నౌట్ అయ్యాడు. కొద్దిలో డబుల్ సెంచరీ మిస్ అయ్యింది. అతని ఇన్నింగ్స్ భారత జట్టుకి బలమైన పునాది ఇచ్చింది. ఆ తరువాత గిల్ కూడా నిలకడగా ఆడుతూ 127 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరితో పాటు సాయి సుదర్శన్ కూడా అద్భుతంగా ఆడి 87 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ 43 పరుగులు, ధ్రువ్ రెన్ 44 పరుగులు, కేఎల్ రాహుల్ 38 పరుగులు చేశారు. భారత జట్టు చివరకు 518 వద్ద తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విండీస్ జట్టు బ్యాటింగ్లోకి దిగింది. కానీ భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. రవీంద్ర జడేజా 3 వికెట్లు మరియు కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీసి విండీస్ను ఒత్తిడిలోకి నెట్టారు. రెండో రోజు ఆట ముగిసేసరికి విండీస్ 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. విండీస్ ఇంకా 378 పరుగుల తేడాతో వెనుకబడింది. చూడాలి రేపు విండీస్ ఎంతవరకు స్కోర్ చేస్తుందో.